హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ గా మనం చూసుకుంటే అచ్యుతాపురం ఘటన ఏదైతే ఉందో అక్కడైతే ఆ ఫ్యాక్టరీలో కెమికల్ ఫ్యాక్టరీలో ఏదైతే బాంబు కొంచెం కెమికల్ పేలడం వల్ల ఒక 14 మంది అయితే చనిపోవడం అయితే జరిగింది, కొంతమంది గాయాలవడం అయితే జరిగింది. అయితే అక్కడ చూసుకుంటే మెయిన్ గా దానికి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం ఆల్రెడీ ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా అనేది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా ఎల్ఐసీలు ఏవైనా ఉంటే అవి కూడా వచ్చేటట్టు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఎంతైతే సాయం అందాలో అది కూడా ఖచ్చితంగా అందిస్తామని చెప్పి సీఎం గారు అయితే దాని మీద మాట ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగినాయి. అప్పుడు ఎప్పుడు స్పందించని జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా ఈ అచ్యుతాపురం ఘటన అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలు చూసి మెయిన్ గా మీకోసం నేను ధర్నా చేస్తాను, వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం నుంచి మీకు నిధులు అందకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ మన రాగానే వెంటనే మీకు డబ్బులు ఇప్పించేస్తాను, లేదనంటే రోడ్డుకి ఎక్కి ధర్నా చేస్తాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు నేనున్నాను అని చెప్తున్నాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే 2019 తర్వాత ఆయన గెలిచిన తర్వాత మెయిన్ గా విశాఖలో ఏదైతే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఏదైతే ఉందో అందులో ఒక కెమికల్ గ్యాస్ ఏదైతే లీక్ అవడం వల్ల కొన్ని వేల మంది అయితే ఇప్పటికి కొన్ని వందల మంది అయితే దాని మీద చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాదాపుగా 27 మంది సుమారుగా చనిపోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆ ఎల్జీ పాలిమర్స్ ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి అందాల్సిన ఏదైతే నష్టపరిహారం ఉందో అది అందలేదు, ఇప్పటి వరకు వాళ్ళకి న్యాయం చేయలేదు కూడా. కానీ అతను ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడే న్యాయం చేయలేదు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలకి పెట్టిందే పేరు అనేటట్టు ఎక్కడ శవం దొరుకుద్దా, లేకపోతే ఎక్కడ ఏదైతే ఈ సింపతి రాజకీయాలు ఉంటాయో లేకపోతే ఈ కుళ్ళు రాజకీయాల్ని మెయిన్ గా ప్రోత్సహించడానికి అని చెప్పి మెయిన్ గా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఏదో పరామర్శించినట్టు వాళ్ళకి ఏదో ఉద్ధరించేసినట్టు ఈయనైతే మాట్లాడుతున్నాడు. ఈయనంతా నీతి నిబద్ధతతో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడినట్టు అదే నిబద్ధత 2019 అతను గెలిచిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ లో ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేదు? వాళ్ళందరికీ న్యాయం చేసిన తర్వాత అప్పుడు మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా ఒక కనీసం కంపెనీ నుంచి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వచ్చిన నష్టపరిహారమే లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారమే కానీ కొంతమందికి అందితే కొంతమందికి అందలేదు. అది కూడా కొంతమందికి అందిన వాళ్ళు కూడా కొంతమంది మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆ ఇచ్చిన దాంట్లో సగం తినేయడం అయితే జరిగింది. దానికోసం చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, ఇలాగా న్యాయం చేయలేదని చెప్పుకోవడం, లేకపోతే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి న్యాయం చేయలేదని చెప్పుకోవడం, లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అయితే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూసుకుంటే ఎక్కడ శవం దొరుకుద్దా, ఎక్కడ రాజకీయం చేద్దామా అనేటట్టయితే ఆయన అయితే ప్రోత్సహించే పనిలో పడ్డాడు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఆ ఎల్జీ రీసెంట్ గా అచ్యుతాపురం ఏదైతే ఆ ఫ్యాక్టరీ పేలుడు ఏదైతే ఉందో దాంట్లో చనిపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది గాయాలతో ఉన్నారో వాళ్ళందరినీ కలవడం అయితే జరిగింది. అక్కడ వరకు మంచి విషయమే. అక్కడ వరకు వెళ్ళాడు. కనీసం తనకున్న వేల కోట్ల ఆస్తుల్లోంచి కనీసం ఎవరికైనా కానీ కనీసం ₹1,00,000 ఇచ్చాడు. నెక్స్ట్ ప్రభుత్వం 2029లో మన ప్రభుత్వం రాగానే మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆయన మాటలు ఎక్కడైనా నమ్మొచ్చు అంటారా? ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఎంతసేపు కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి తప్పుడు వార్తలు సృష్టించాలి, ఎలాంటి తప్పుడు రాజకీయాలు చేయాలనేది టార్గెట్ గా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే జరుగుతుంది. పైగా అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళంత బాధలో ఉంటే వాళ్ళ ముందు నవ్వుతున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పెట్టిందే పేరు. శవాల దగ్గరికి వెళ్ళి నవ్వడం అని అంటే జగన్మోహన్ రెడ్డికి పెట్టిందే పేరు అనేటట్టు ఆయనంత ఎవరైనా చనిపోతే ఆయనంత ఆనందపడే వ్యక్తి రాష్ట్రంలో ఎవరూ లేరని చెప్పుకుని గతంలో కూడా ఎన్నో విమర్శలు అయితే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అది నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రవర్తన తీరు అలా ఉంటుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ మన చాలా సందర్భాల్లో మనం చూసే ఎవరైనా చనిపోయారంటే చాలు చనిపోయిన దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడతాడు, నవ్వుతూ వాళ్ళు పలకరిస్తాడు. అది అసలు అదేం మెంటాలిటీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మెయిన్ గా విమర్శించేది అదొకటే. ఇక్కడ చూసుకుంటే అది అలా చేయడమే కాకుండా మీ తరపున నేనున్నాను, ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి సాయం అందకపోతే ఖచ్చితంగా నేను రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తానని అన్నాడు. అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసుకుంటే ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎంతమంది రోడ్లు ఎక్కి ధర్నాలు చేయాలి, ఎంతమంది ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి, ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కాడి నుంచి అనకూడదు కానీ ఈ చిప్పులో కొంచెం లూజ్ అయిపోయినట్టుంది. అసలు ఏం చేస్తున్నారో ఆయన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆయన వెనకాల బ్యాక్ డ్రాప్ లో ఎవరైతే ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇచ్చే ఏవైతే వాళ్ళు ఇచ్చే సలహాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా పడేస్తున్నాడు అర్థం కావట్లేదు. మొన్న కూడా వినుకొండ హత్య కూడా అలాగే వెళ్ళి అక్కడ మాట్లాడారు. తీరా చూస్తే వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులే, ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళిద్దరూ పుడుచుకున్నారు కావాలి వ్యక్తిగత హత్యల వల్ల.
అక్కడ దారుణం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎదురుతున్నాడు. ఇప్పుడు కూడా ఏదో ఫ్యాక్టరీలో ఏదో పేలుడు జరిగింది, ప్రభుత్వం దాని మీద స్పందించింది, వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఇస్తానని కూడా క్లియర్ గా చెప్పింది. కానీ అంటే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే దాని మీద కూడా రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు. కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కానీ అనకూడదు కానీ దారుణాలు కానీ అన్యాయాలు కానీ అరాచకాలు కానీ అవేవి గుర్తులేవు. ఆయన ఏదో పెద్ద రామరాజ్యంలాగా నీతి పరిపాలన చేసినట్టు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి వచ్చి నీతులు చెప్తున్నాడు. ఈయన అంటే దెయ్యాలు వేదాలు వళ్ళుతాయని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక నిదర్శనం. అసలు రాజకీయం ఎలా చేయకూడదు అన్నానికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సూత్రధారి. ఇలాంటి వ్యక్తి రాజకీయం చేస్తే ఇంకా జీవితంలో ఎవరు కూడా రాబోయే రోజుల్లో రాజకీయాలు అనేవి ఇంత దరిద్రంగా ఉంటాయని చెప్పి ప్రజలు అయితే గుర్తించారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ దుస్థితి వచ్చింది. ఎక్కడైనా ఈ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా ఉంటే చేస్తే మంచిదని చెప్పి మా అభిప్రాయం. రైట్.